శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హాయ్ అండి, ఈరోజు మా పాప రిషిక బర్త్డే వ్లాగ్ అండి. తనకి బర్త్డే పార్టీస్ లాగా చేసుకోవడం అంటే ఇష్టం ఉండదండి. తనకే కాదు, మాకు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. మా చిన్నది కూడా అంతే, తను అంతే. ఇద్దరు పిల్లల బర్త్డేస్కి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం అనాథాశ్రమంలోకి వెళ్ళి పిల్లలకి భోజనాలు పెట్టేసి వస్తాం. అనాథ పిల్లలకి కానీ లేని వాళ్ళకి కానీ అలా భోజనాలు పెట్టేసి వస్తాం. ఈ మధ్యలో బర్త్డేస్ వస్తే మాత్రం మా ఫ్యామిలీతో వరకే మేము బయటికి వెళ్ళి శుభ్రంగా తినేసి మంచిగా ఎంజాయ్ చేసి వస్తామండి. అలాగే ఈరోజు లంచ్కి అరోమా రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ వాళ్ళకి ఇష్టమైనవి ఆర్డర్స్ పెట్టుకున్నారు, తెప్పించుకొని తిన్నారు. మా పెద్దది మాత్రం నాన్ వెజ్ తినలేదు, చిన్న మాత్రమే తినింది. పెద్ద ఆమెకి జ్వరం వచ్చి 2 రోజులు అయింది తగ్గి, అందుకని తను నాన్ వెజ్ తినలేదు అనమాట. ఇంకా తన ఫుడ్ని అంతా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ అవి దిగి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక మా చిన్న ఆమె గిఫ్ట్ ఇచ్చిందండి తనకి. మా చిన్న అమ్మాయి వాళ్ళ డాడీ ఇద్దరు గిఫ్ట్ ఇచ్చారు. నా గిఫ్ట్ మాత్రం ఇంకా నేను ఆర్డర్ పెట్టింది రాలేదండి. అది ఆన్ ది వేలోనే ఉన్నట్టుంది. తన బర్త్డే టైం కల్లా వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. మా చిన్న పాపది వచ్చేసింది. అది ఎప్పుడో తను ఆన్లైన్లో ఎక్కడో చూసిందంట, అది చాలా బాగుందని చెప్పింది అనేసి అది గుర్తుపెట్టుకొని అది తన బర్త్డే టైం కల్లా ఆర్డర్ పెట్టి అది వచ్చేటట్టు చేసిందండి మా చిన్న అమ్మాయి. ఇంకా వాళ్ళ డాడీ ఏమో తనకి ఇష్టమైన పిక్ని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, తన ఆ పిక్ ఫోటో ఫ్రేమ్ కట్టిస్తారని. ఆ ఫోటోని చూడంగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. తనకి ఇష్టమైన పిక్ అండి అది. అది వాళ్ళ డాడీ ఫోటో ఫ్రేమ్ కట్టించి తనకి గిఫ్ట్గా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అసలు ఆ సంతోషానికి అవే కదండి మనకు కావాల్సింది. వాళ్ళు పడే ఆ టైంలో ఆనందమే కదా మనకి చూసి ఆనందం కలిగేది. అలాగా ఇప్పుడు ఏమో సాయంత్రం మళ్ళీ అవుట్ఫిట్ అండి తనది, అదే డ్రెస్తో. ఆ డ్రెస్తో కూడా ఫొటోస్ అవి దిగేసింది. ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో టీవీలో ఏవో పెట్టుకొనేసి ఆ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ దిగేసి సాయంత్రం పోలార్ బియర్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామంటే వెళ్ళామండి. ఐస్ క్రీమ్ పార్లర్ చాలా బాగుంది. అక్కడ వాళ్ళకి ఇష్టమైనవి ఆర్డర్ పెట్టుకుంటుంటే నేను మాత్రం ఐస్ క్రీమ్ పార్లర్ని మొత్తం వీడియో తీస్తున్నానండి. చాలా నీట్గా క్లాస్గా బాగుందండి. నేనేమో ఈ ఐస్ క్రీమ్ పార్లర్ మొత్తాన్ని వీడియో తీస్తుంటే వాళ్ళేమో ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ ఏవో. నేను ఎక్కువగా స్వీట్ తిన్నాను చెప్పేసి నాకు మాత్రం షుగర్లెస్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అవి తిన్నాక వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్స్ బాగున్నాయని చెప్పేసి అక్కడ ఫొటోస్ 2-3 దిగేసేసి వచ్చేటప్పుడు దారిలో జస్ట్ బేక్లో తనకి చిన్న కేక్, కూల్ కేక్ ఒకటి తీసుకుంది. ఇది మా చిన్నది తీసుకున్న కేక్ అండి, మా పెద్దది తీసుకుంది కాదు. మా పెద్దదానికి ఇష్టం లేదు, వద్దులే మమ్మీ అన్నది. కానీ మా చిన్న తినటం కోసం ఆమె చేత కేక్ కట్ చేయించింది. ఇలాగే ఈరోజు అంతా మంచిగా ఎంజాయ్ చేసామండి. ఆమె హ్యాపీనెస్సే మా హ్యాపీనెస్. ఇదండి ఈరోజు మా పాప బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ.